కంప్యూటర్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ కంప్యూటర్ ప్రాసెస్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ అన్నమాట కంప్యూటర్లో. ఎందుకంటే మనకి అవుట్పుట్కి ఎగ్జాక్ట్గా రిజల్ట్ రావడానికి ఈ ప్రాసెసే మెయిన్ కారణం అన్నమాట. ఇప్పుడు ఆ ప్రాసెసింగ్ అనేది ఎలా జరుగుతుందో ఒక్కసారి చూసేద్దాం. మెయిన్లీ 3 టర్మినాలజీస్ అనేవి ఉంటాయన్నమాట. అవి ఏంటి అంటే ఇన్పుట్, ప్రాసెస్ అండ్ అవుట్పుట్ అన్నమాట. లైక్ మనము ఒక ఇన్పుట్ని ఇచ్చేసి అది ప్రాసెస్ అయ్యి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఏదైతే ఇన్పుట్ని ఇస్తున్నామో దాన్ని మనము లైక్ డేటా ఏదైతే ఇస్తున్నామో దాన్ని మనము ఇన్పుట్ అనేసి అంటాం అన్నమాట. ఈ ఇన్పుట్ని, ఈ డేటాని అది సిపియూలో ప్రాసెసింగ్ అనేది అవుతుంది. ఇది ప్రాసెసింగ్ పీరియడ్ అన్నమాట. దీని తర్వాత మనకి ప్రాసెస్ మొత్తం అయిపోయి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. దీన్ని మనము అవుట్పుట్ అనేసి అంటాం అన్నమాట. అర్థమైంది కదా కంప్యూటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలా ప్రాసెస్ అవుతుంది అనేసి. ఎస్, అండ్ మీకు ఇలాంటి